Hello all, welcome to LTX classes and welcome to APPSC revision series. సో నెక్స్ట్ మనకి జనవరిలోని గ్రూప్ 1 ఎగ్జామ్ ఉండింది కదా. సో దానికోసం మనకి రివిజన్ కోసం అని చెప్పేసి కరెంట్ అఫైర్స్ ఈ యొక్క సిరీస్ అనేది మనం చేస్తున్నాం అనమాట. సో మీకు అందరికీ ఉపయోగపడే విధంగా. సో లైక్ లాస్ట్ ఇయర్ నుండి వచ్చిన మనకి అంటే ఐ మీన్ టు సే ఈ ఇయర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయో అవన్నీ కూడా నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది డైలీ. సో ఆల్రెడీ ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా కొత్త అనుకుంటే నిన్న ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. సో అది ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ సెపరేట్ టాపిక్ కింద మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అవి కొన్ని స్పెసిఫిక్ ఆర్టికల్స్ అనేవి కూడా డీల్ చేస్తున్నాను అండ్ నార్మల్గా అన్ని కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తాం. సో ఈ యొక్క పర్టికులర్ సిరీస్ ఫాలో అవ్వండి, మీకు రివిజన్ అనేది చాలా ఈజీ అవుతుంది. దాంతోపాటు ఈవెన్ దో మనం ఒక్క ఆర్టికల్ డిస్కస్ చేసినా దానికి రిలేటెడ్గా మనం చాలా ఆర్టికల్స్ అనేవి కవర్ అవుతాయి. సో దీని ద్వారా మనం ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్తో పాటు టాపిక్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈరోజు మనం క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. అదే ద స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ అనమాట. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఏపీఎస్సి గ్రూప్ 1 కోర్స్ మీద. లైవ్ ప్లస్ రికార్డెడ్ కోర్సెస్ మీద 10% ఆఫ్తో పాటు ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో ఇఫ్ అట్ ఆల్ మీకు 10% ఆఫ్ 45,000 రూపీస్ యాక్చువల్లీ కోర్స్ మీరు ఒకవేళ ఈఎంఐ ఆప్షన్లో కట్టుకోవాలి అనుకుంటే 10% ఆఫ్ తోటి 40,500కే వస్తుంది. నెలకి 5,000 రూపాయలు చొప్పున పే చేస్తూ ఫీ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అలా కాదు మేము ఒకేసారి పే చేస్తామంటే 45,000 రూపీస్ వర్త్ అయిన కోర్స్ మీకు కేవలం 36,000కి వస్తుంది. అది అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. డైరెక్ట్గా మీరు ఒకేసారి 36,000 పే చేసేసారనుకో, సో మీకు 36,000కి వస్తుంది. అలా కాదు ఈఎంఐ ఆప్షన్స్లో కట్టుకుంటాము అంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే కొత్త బ్యాచెస్ అనేవి జనవరి 1 నుండి స్టార్ట్ అవుతున్నాయమ్మా. సో ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని ఏపీఎస్సి ఎవరికైతే డ్రీమ్ గోల్ అనుకుంటున్నారో ఏపీఎస్సి సర్వీస్లోకి ఎంటర్ అవ్వడం అనేది మీకు ఒకవేళ డ్రీమ్ అయితే మాత్రం ఇది చాలా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అమ్మ. సో మ్యాక్సిమం యూజ్ చేసుకోండి. ఈ ఆఫర్స్ అనేవి కేవలం మీకు 31 డిసెంబర్ వరకు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత మీకు ఈ ఆఫ్స్ కానీ ఈఎంఐ ఆప్షన్స్ కానీ అవేవి మీకు ఇప్పుడున్నంత అట్రాక్టివ్గా ఉండవన్నమాట. సో ఐ హోప్ మీకు అందరికీ కూడా అర్థమవుతుంది అని. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. మీకు ఇంకా ఏమైనా దీని మీద క్వరీస్ కానీ ఉన్నట్లయితే, ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నెంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మా. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. సో ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేద్దామమ్మా. అయితే ఈరోజు వచ్చే వాటిలో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే రీసెంట్గా ఏంటి అంటే కేరళలోని పెగాసస్ ఇంటర్నేషనల్ వాళ్ళు సౌత్ ఇండియా బ్యూటీ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగిందనమాట. అంటే మిస్ సౌత్ ఇండియా పేరు మీద మిస్ సౌత్ ఇండియా పేరు మీద బ్యూటీ కాంపిటీషన్ ఎవరు పెట్టారమ్మా? పెగాసస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇండియాలోని సౌత్ ఇండియాలో కండక్ట్ చేయడం అనేది జరిగింది. కేరళలోని జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరిగింది అంటే కేరళ. కానీ మేడం ఇది కేరళలో జరిగింది సౌత్ ఇండియన్ కాంపిటీషన్, ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్? దిస్ ఈజ్ వేర్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్. సో యాక్చువల్లీ ఈ కాంపిటీషన్లోని వచ్చింది ఎవరమ్మా? ఒక ఏపీ గర్ల్. టోటల్ సౌత్ ఇండియాలోని అన్ని స్టేట్స్ని లైక్ కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఇవన్నీ ఉంటుండగా మన ఆంధ్ర ఒక అమ్మాయి ఏంటి అంటే తన పేరు చరిష్మా కృష్ణ అనే ఒక అమ్మాయి. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే షీఈస్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీలోని ఫైన్ ఆర్ట్స్లోని తను చదువుతుందనమాట. సో ఈ అమ్మాయి ఏంటి అంటే మొత్తం సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న అందరు అమ్మాయిల్ని కూడాను బ్యాక్కి నెట్టి తను ఏంటి అంటే తను ఫస్ట్ ప్రైజ్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ తను ఏంటి అంటే మిస్ ఇండియా కాంపిటీషన్స్కి కూడా రెడీ అవుతుందనమాట. సో యాక్చువల్లీ ఒక ఆంధ్ర అమ్మాయి అండ్ ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయి కాబట్టి ఇది మనకి ఎగ్జామ్లో అడిగే స్కోప్ అనేది ఉంటుంది. వై? బికాస్ దిస్ ఈజ్ లైక్ బ్యూటీ కాంపిటీషన్, ఓకే.
అండ్ ఆల్సో ఈవెన్ ఏంటి అంటే ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక బ్యూటీ పెజెంట్లోని ఒక ఆంధ్ర అమ్మాయి టాప్గా ఉండడం అనేది బ్యూటీ కాంటెస్ట్లోని. సో దీని తాలూకా ఆర్టికల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడ కండక్ట్ చేశారు ఆర్ ఎవరు కండక్ట్ చేశారు, ఎవరు ఆ అమ్మాయి, ఎక్కడ నుండి అంటే ఐ మీన్ ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి మనం చెప్పుకుంటున్నాము, ఆర్ ఏ అంటే ఏ ఏరియా నుండి, ఏ ప్లేస్ నుండి అనే క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అని. సో ఇలాగా మనకి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మనం ఈ విధంగా మనం చూసుకోవాల్సి వస్తుంది ఆర్టికల్స్ ఏవి ఇంపార్టెంట్ కాదు, ఏవి ఎలిమినేట్ చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లోని 12 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి పెడతాము అని చెప్పేసి. యాక్చువల్లీ మన సెంట్రల్ లా మినిస్టర్ అయిన కిరణ్ రిజిజు, గుర్తుపెట్టుకోండి, కిరణ్ రిజిజు సెంట్రల్లోని లా మినిస్టర్ అనమాట. యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపీస్ ఉంటారు కదా, విజయసాయిరెడ్డి గారు ఏంటి అంటే అసెంబ్లీలోని క్వశ్చన్ అడగడం జరిగిందనమాట అడ్జార్న్మెంట్ మోషన్లోని. యాక్చువల్లీ ఎందుకంటే చాలా వరకు కూడాను ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఏంటి, యాక్చువల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేసి ఉండవు అనమాట. అంటే ఇది అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట, మనకి నాట్ దే ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో అందుకే ఇవి సెటప్ చేయడం అనేది ఎవరు చేస్తారు, సెంటర్ అనేది సెటప్ చేస్తుంది అనమాట. అయితే ఏంటంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నిటికీ ఉపయోగపడతాయా? నో. యాక్చువల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి కొన్ని ఫాస్ట్ ట్రాక్ ఆ పేరులోనే ఉంది, స్పీడ్గా కేసెస్ అనేవి తేల్చడం కోసం అని చెప్పేసి స్పెషల్గా కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అయితే ప్రెజెంట్ 2023 వరకు కూడాను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తాలూకా లిమిట్ అనేది అంతా 1 year అనమాట. ఇప్పుడు ఇయర్ ఈరోజు December 22 అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ December 20 వరకు కూడా ఈ కోర్ట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ వీటిని కంటిన్యూ చేయాలి అంటే మళ్ళా దీనికి నోటిఫికేషన్ అనేది పాస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇవనేవి దేనికి గుర్తుపెట్టుకోండమ్మా, ఎగ్జామ్లో మనకి ఇవి కూడా ఇంపార్టెంట్. పాక్సో కేసెస్ని డీల్ చేయడానికి, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్సెస్ అనమాట, అండ్ ఆల్సో విమెన్ రిలేటెడ్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ కూడాను. ఇవి ఫాస్ట్గా డీల్ చేయడం కోసమని ఫాస్ట్ ట్రాక్ కాన్సెప్ట్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఏపీలోని ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఆ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు కిరణ్ రిజిజు గారు ఏంటి అంటే 12 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి పెడతాము ఆంధ్రప్రదేశ్లోని, ఎక్స్ట్రా, ఇవి ఉన్నవి కాదు, ఉన్న వాటికి ఇంకా ఎక్స్ట్రా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. యాక్చువల్లీ మీకు ఇంకొకటి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈరోజు ఆల్మోస్ట్ 730 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఆల్ ఇండియా వైడ్ ఉన్నాయన్నమాట. ఆల్ ఇండియా వైడ్ అన్ని స్టేట్స్లోని ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి దేనికోసం అమ్మా, ఇలాంటి పాక్సో కేసెస్, సెక్షువల్ హరాస్మెంట్, సెన్షియల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, సెన్సిటివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కేసెస్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి పెట్టడం అనేది జరిగిందనమాట. అయితే ఎవరమ్మా, ప్రజెంట్ లా మినిస్టర్ కిరణ్ రిజిజు. మనకు అడిగిన క్వశ్చన్ ఎవరు, విజయసాయిరెడ్డి గారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఎక్స్ట్రా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, 12 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి. ఆల్ ఇండియా వైడ్ ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 730 వరకు. అయితే టార్గెట్ వచ్చేసరికి more than 1000. బట్ ప్రెసెంట్ కంటిన్యూషన్లో ఉన్నవి అంటే యాక్టివ్గా ఉన్నవి అయితే మాత్రం ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. డోంట్ వరీ, మీకు అవగాహన కోసం అని నేను చెప్తున్నాను ఈ టాపిక్ అనేది. సో ఇలా అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తాలూకా టర్మ్ లిమిట్ అనేది 1 year వరకు ఉంటుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ అనేది ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. పాక్సో అంటే ఏంటి అనేది కూడా చూసుకోండి. ప్రివెన్షన్ ఆఫ్ అంటే చిన్నపిల్లల మీద సెక్షువల్ అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అంటే వాళ్ళు చేసేదాన్ని క్రైమ్ కింద డీల్ చేస్తూ వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వడం కోసం పాక్సో యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగిందనమాట. సో ఇది యాక్చువల్లీ అమ్మాయిలకి, చిన్న పిల్లలకి, అమ్మాయిలకనే కాదు అబ్బాయిలకనే కాదు, ఇద్దరికి వర్తిస్తుంది. అండ్ పాక్సో యాక్ట్ ప్రకారంగా చిల్డ్రన్ అంటే 18 years లోపల వాళ్ళని చిల్డ్రన్ అంటారు. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ వచ్చేసరికి యాక్చువల్లీ ఏపీ హైకోర్టు ఉంటుంది కదా, ఏపీ హైకోర్టులోని న్యూగా 7 జడ్జెస్ని అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట.
అయితే హైకోర్టులో జడ్జెస్ని అపాయింట్ చేస్తారు కదా. యూజువల్లీ మనకి సుప్రీంకోర్టు గురించి, హైకోర్టు గురించి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అయితే జనరల్గా ఈ కోర్ట్ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే యూజువల్లీ ప్రాసెస్ ఏంటి, సో ఈ కొలేజియం ప్రాసెస్ ద్వారాను మెంబర్స్ని ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాత ఇవన్నీ ఏంటి, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటారు కదా, యాక్చువల్లీ ఏం జరగాలి, గవర్నర్ ఈ నేమ్స్ని ఏంటి అంటే అంటే తను చేయాల్సిన ప్రమాణ స్వీకారం అనేది తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎవరు స్టేట్లో అయితే మనకి గవర్నర్, సెంట్రల్లో వచ్చేసరికి ప్రెసిడెంట్. సిజేఐని అండ్ సిజేహెచ్ని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ని డైరెక్ట్గా వాళ్ళ తాలూకా ప్రమాణ స్వీకారాలు అనేవి ఎవరు తీసుకుంటారు, ఇక్కడైతే గవర్నర్, అక్కడైతే ప్రెసిడెంట్ తీసుకుంటారనమాట. బట్ జనరల్గా మిగతా జడ్జెస్ని ఏం చేస్తారు, గవర్నర్ ఏంటంటే తన తాలూకా టాస్క్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి ఇచ్చేస్తారనమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా 7 జడ్జెస్ని అపాయింట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి అన్నాను కదా. ఈ 7 జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ఎవరు చేశారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నర్ గారే. అండ్ మన గవర్నర్ గారి పేరేంటి, హరిచందన్ గారు. ఓకే, సో హరిచందన్ గారే డైరెక్ట్గా ప్రమాణ స్వీకారం అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకోసం, ప్రజెంట్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఏంటంటే అతను లేకపోవడం వలన జడ్జెస్ని అపాయింట్ చేయాలి కాబట్టి ఏంటంటే మిస్టర్ హరిచందన్ గారు 7 జడ్జెస్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. అండ్ మనకు వచ్చేసరికి ఈ 7 జడ్జెస్ పేర్లు కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. రవీంద్ర బాబు కోర్టుకు వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్. అండ్ రాధాకృష్ణ గారు అండ్ శ్యామ్ సుందర్ గారు, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వెంకటలక్ష్మి లక్ష్మీ చక్రవర్తి గారు అండ్ మల్లికార్జునరావు గారు అండ్ దుప్పల వెంకటరమణ గారు. సో ఈ 7 మెంబర్స్ని కూడాను హరిచందన్ గారు అపాయింట్ చేయడం. ఎందుకంటే యూజువల్లీ ఎలా జరుగుతుంది, జనరల్లీ ప్రొసీజర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అపాయింట్ చేస్తారు, అంటే ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఏమైంది, రీసెంట్గా అతను లేకపోవడం వలన ఈ ప్రమాణ స్వీకారం బాధ్యతలు ఎవరు తీసుకున్నారు, మిస్టర్ హరిచందన్ గారు ఏపీ గవర్నర్ తీసుకోవడం అనేది జరిగింది. సో రీసెంట్లీ అపాయింటెడ్ 7 జడ్జెస్ ఆఫ్ హైకోర్టు ఉన్నారు కదా, ఎవరు అపాయింట్ చేశారు, ఎవరు ప్రమాణ స్వీకారం అనేది చేశారు ఏంటి అనే క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ పేర్లు అనేవి కూడా జనరల్గా ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేసరికి ఈ పదం అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, కొలీజియం అనమాట. ఈ కొలీజియం అంటే ఏంటి, సిజేఐ ప్లస్ 4 అదర్ జడ్జెస్, ఈ 5 కలిపి కూర్చొని సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జెస్ అనేవాళ్ళు ఎవరెవరు ఉండాలి అనేది కొలీజియం సీక్రెట్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. దాన్నే కొలీజియం అంటారు. అయితే మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. అంటే అర్థం ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అనకూడదు, ఇట్స్ లైక్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదనమాట. ఇలాంటి ఒక ప్రాసెస్ గురించి మనకి ఎలా ఉంటుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ జడ్జెస్ యాజ్ రికమెండెడ్ బై సిజేఐ అని చెప్పేసి మనకి నార్మల్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అందుకే అంటే విత్ ద కన్సెంట్ ఆఫ్ అని ఉంటుంది. ఆ కన్సెంట్ అంటే ఏంటి అనేది మనకు లేకపోవడం వల్ల 3 జడ్జెస్ కేసు తర్వాత కొలీజియం ప్రాసెస్ అనేది వచ్చింది. అండ్ ఈ రోజుకి మనం ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నాం. సో ఐ హోప్ మీకు ఇవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఇంపార్టెంట్ అని, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు అన్ని కవర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ ఏ రివిజన్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఓఎన్జీసీ అంటే ఏంటమ్మా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్కి రీసెంట్గా ఎన్జిటి అంటే ఏంటి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అగైన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో మనకి ఈ ఎన్జిటి గురించి మెన్షన్ చేసి ఉండదన్నమాట. ట్రైబ్యునల్స్ అంటే ఏంటి, ఇది లైక్ స్పెషల్ కోర్ట్స్ అనమాట. అయితే ఈ పేర్లోనే ఉంది నేషనల్ గ్రీన్
ట్రైబ్యునల్ అంటే ఏంటి? స్పెసిఫిక్గా ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ అనేవి డీల్ చేయడానికి స్టార్ట్ చేసింది ఎన్జిటి అనమాట. యాక్చువల్లీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కానీ, సివిల్ ప్రొసీజర్స్ కోడ్ కానీ అవేవి కూడా ఐపీసీ కానీ ఇవేవి ఫాలో అవ్వరు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతారనమాట. అయితే మేడం ఈ ఆర్టికల్లోకి ఎందుకు అపేర్ అయింది? ఓఎన్జీసీకి రీసెంట్గా ఒక కేసు అనేది ఫైల్ అవ్వడం అనేది జరిగింది. ఓఎన్జీసీ ఎస్పెషల్లీ కోనసీమ ఏరియాలోనమాట. ఈ కోనసీమ ఏరియాలోని ఓఎన్జీసీ చేస్తున్న కార్యక్రమాల వల్ల వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఈ రెండు పొల్యూషన్లు కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి చాలా మెషర్స్ తీసుకోవడం జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే పొల్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళ మీద పనిష్మెంట్ అనేది వెయ్యాలి అని కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది ఎన్జిటిలోని. సో దానికి గాను ఎన్జిటి రీసెంట్గా ఏంటంటే ఈ ఓఎన్జీసీ మీద ఎంతమ్మా ఫైన్ వేసింది? 22.76 crores పనిష్మెంట్ ఫైన్ కింద వేయటం అనేది జరిగిందనమాట. సో ఎంత పనిష్మెంట్ వేశారు, ఎవరు వేశారు, రీసెంట్గా ఏ ఆయిల్ కంపెనీ మీద వేశారు ఏంటి అనేది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఎందుకంటే ఇలాంటి మనకి ఎన్జిటి ఇలాంటి పాలిటికల్ రిలేటెడ్ ఆర్టికల్స్ మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనమాట. అయితే ముందు ఫండ్ పేరు ఏంటో చెప్తా చూడండి. అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అగ్రికల్చర్ కోసం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దాన్ని అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఫండ్ అంటే ఏంటి? ఇంకా జనరల్గా డబ్బులు అవి మేనేజ్ చేసి స్టోర్ చేసే ప్లేసెస్ని మనం ఫండ్స్ అంటాం కదా. అయితే దీంట్లోకి ఇది ఒక సెంట్రల్ స్కీమ్ అనమాట. సెంట్రల్ స్కీమ్ దేనికోసం? స్టేట్స్లోని అగ్రికల్చర్ సెక్టార్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అవ్వడానికి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈరోజు ఏంటంటే నేను ఒక ఫార్మర్ ఉన్నాను. నేను ఏంటి అంటే ఒక 100 tons ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ చేశాను అనుకోండి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 100 tons ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ చేశాను. అయితే ఈ 100 tons ఆఫ్ రైస్ నేను విత్ ఇన్ 1 monthలోని 15 daysలో నేను నమ్మగలనా? యాక్చువల్లీ 1 to 3 daysలో నేను నమ్మగలనా? అమ్మలేను. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? వీటిని ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయడం అంటే ఏంటి? దానికి ఒక సైలోస్ కావాలి, లేదంటే గడౌన్స్ లాగా కావాలి. అవేవి కట్టించాలన్నా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టోర్ చేయడానికి ఒక రూమ్ కావాలి, దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగా అగ్రికల్చర్లోని వచ్చిన ఎక్స్ట్రా ప్రొడ్యూస్ని స్టోర్ చేయడానికి కానీ, లేకపోతే రోడ్ వేస్ కానీ, లేకపోతే వాటిని పంపిణీలు చేయడానికి కానీ వీటన్నిటిని కూడా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మెన్షన్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టోరేజ్ ఫెసిలిటీస్ అంటే ఏంటి? పంట ఏదైతే పండిస్తున్నారో దాన్ని స్టోర్ చేయడానికి అనమాట. అయితే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి సెంటర్ అనేది ఎవరమ్మా? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. మినిస్ట్రీ ఆఫ్ ప్రెజెంట్ సెంట్రల్ అగ్రికల్చర్ ఎవరమ్మా? నరేంద్ర తోమర్ గారు. నరేంద్ర తోమర్ గారు ఏంటంటే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా ఏంటంటే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ యూస్ చేసుకోవాలని ఏ స్టేట్ అనేది టాప్ పొజిషన్లో ఉందమ్మా? ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మీకు అర్థమైందా కాంటెక్స్ట్ ఎందుకు ఈ అగ్రి ఫండ్ గురించి నేను ఎందుకు చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గురించి అని? ఎందుకంటే రీసెంట్ డేటాలోని అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని యూజ్ చేసుకోవడంలోని ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లో ఉందంట. అయితే ఇది మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? డెఫినెట్లీ ఇది అడ్వాంటేజ్ అనమాట. అందుకే మన ఆర్టికల్ క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు స్టోరేజ్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయంటే ఎవరమ్మా బెనిఫిట్ చెందుతున్నారు? ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు. సో వాళ్ళ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో, ఈరోజు నేను 100 tons ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ చేశాను, నేను అది విత్ ఇన్ 10 daysలో అమ్మలేకపోయాను అనుకోండి, నేను ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ఏం జరుగుతుంది? మొత్తం అంతా కూడా వర్షానికో లేకపోతే దేనికో దానికి పాడైపోతుంది కదా. సో అలా జరగకుండా ఉండాలి అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. సో ఫైనల్లీ ఫార్మర్స్ దీనివల్ల బెనిఫిట్ అవుతారనమాట. సో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరిదమ్మా? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, నరేంద్ర తోమర్ గారు. అండ్ రీసెంట్ ర్యాంకింగ్లోని ఎవరికమ్మా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది? ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంకింగ్ అనేది వచ్చింది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఫార్మర్స్ తాలూకా సూసైడ్స్ కానీ, వాళ్ళ డెత్స్ కానీ ఇవన్నీ కూడా రెడ్యూస్ అయ్యే స్కోప్ ఉంటుంది. వీళ్ళ ఇన్కమ్ అనేది డబల్ అయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఛానల్.
ఇంగ్లీష్ ఛానల్ అనేది ఏ టూ కంట్రీస్కి కనెక్ట్ అయి ఉందమ్మా? ఒకటి యూకే, ఇంగ్లాండ్ అండ్ ఇంకొకటి ఫ్రాన్స్. అయితే మేడం ఈ ఇంగ్లీష్ ఛానల్ ఎందుకు సడన్గా వచ్చింది? అయితే మన ఏపీకి చెందిన విజయవాడకి చెందిన ఒక కానిస్టేబుల్ అనమాట, తులసి చైతన్య ఏంటి అంటే ఈ ఇంగ్లీష్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ ఛానల్ని చాలా ఈజీగా స్విమ్ చేయటం అనేది జరిగింది. అయితే దీంట్లో గొప్ప ఏంటి ఉంది మేడం? జస్ట్ సీ దట్ యూకే అండ్ ఫ్రాన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో. ఈవెన్ అంటే అది చాలా కూల్ ఏరియా. అండ్ ఇదేంటి అంటే ఇప్పుడు మౌంటైన్స్ ఎక్కడంలోని మౌంట్ ఎవరెస్ట్ అని మనం ఎలా అంటామో, స్విమ్ చేయడంలోని కూడా కష్టమైన ప్రదేశాల్లోని ఒకటైన ఇంగ్లీష్ ఛానల్ ఒకటి అంటే టఫ్ ఛానల్ అనమాట ఈదడానికి. అలాంటి ఛానల్ని మన ఏపీకి చెందిన ఒక కానిస్టేబుల్, తులసి చైతన్య అనే క్యాండిడేట్ చాలా ఈజీగా స్విమ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇది ఎక్కడ ఉందమ్మా? డోవర్ తీరం నుండి ఇంగ్లీష్ ఛానల్ అనేది యూకేలోని డోవర్ తీరం అనేది ఉంది. దాని నుండి ఫ్రాన్స్లోని క్యాలైస్ ఛానల్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్న స్ట్రేటే ఇంగ్లీష్ ఛానల్ ఆర్ ఇంగ్లీష్ స్ట్రేట్ ఆర్ డోవర్ స్ట్రేట్ అని కూడా అంటారనమాట. అయితే ఎంత టైంలోనమ్మా? ఆల్మోస్ట్ 33.79 కిలోమీటర్స్ అనమాట ఈ ఇంగ్లీష్ ఛానల్ అనేది. లిటరల్లీ 15 hours 18 minutesలోని అతను ఈది చూపించడం అనేది జరిగిందనమాట. సో అందుకే ఇది మన ఏపీకి చెందిన, అంటే ఎస్పెషల్లీ ఏపీలో ఏవైతే ఇలాంటి రికార్డ్ థింగ్స్ ఏవైతే జరిగాయో అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేసే స్కోప్ అనేది ఉండింది. ఐ హోప్ మీకు అందరికీ కూడా అర్థమవుతుందని నేను ఎందుకు ఇది చెప్తున్నాను అనేది. సో మీరు ఏంటి అంటే ఒక్కసారి ఇంగ్లీష్ ఛానల్ అనేది ఎక్కడ లొకేట్ అయింది, యూకేలో డోవర్ తీరం అనేది ఎక్కడ ఉంది అండ్ ఫ్రాన్స్లోని క్యాలైస్ తీరం అనేది ఎక్కడ ఉంది, ఆ రెండు కనెక్టింగ్ పాయింట్స్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చూసుకోండి. ఎందుకంటే ఇలా కూడా మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే స్కోప్ ఉండింది. ఎందుకంటే జాగ్రఫీ రిలేటెడ్ థింగ్స్ అనేవి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి. అండ్ ఎవరమ్మా? ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కమిషనరేట్కి చెందిన ఒక కానిస్టేబుల్ తులసి చైతన్య. అతనికి ఈ చాలా సింపుల్గా 33.79 కిలోమీటర్స్ని 15 hours 18 minutesలోని ఇతను ఈదడం అనేది జరిగింది. సో అది మనకి జాగ్రఫీ పర్స్పెక్టివ్లోని ఇంపార్టెంట్. అండ్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ ఒక అబ్బాయి కాబట్టి అది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ 7th one. ఏపీలోని రీసెంట్గా స్టేట్ క్యాబినెట్ ఏమని డెసిషన్ తీసుకుంది? మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుండి ఈవెన్ ప్రిషనర్స్కి కూడా అప్లై అవుతుంది అంట. జనరల్లీ ఎవరికమ్మా ఇది అప్లై అవుతుంది? లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎవరైతే తక్కువ సంపాదిస్తున్నారో సంవత్సరానికి అలాంటి వాళ్ళందరికీ. అంటే లైక్ బియ్యం కార్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆరోగ్యశ్రీ కార్డుకి. గుర్తుపెట్టుకోండి, ఇన్ పేషెంట్లో కానీ అవుట్ పేషెంట్లో కానీ జనరల్గా ఈ డిఫరెంట్ డిసీజెస్ అవన్నిటికీ కూడాను గవర్నమెంట్ చాలా ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది సరఫరా చేస్తుంది అనమాట. 5 lakhs పర్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది. ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది ఏదైనా ఒక ఫ్యామిలీలోని, సో ఏదైనా ఒక హాస్పిటల్లోని, అంటే ఎక్కడెక్కడైతే ఆరోగ్యశ్రీ అప్లై అవుతుందో అలాంటి హాస్పిటల్లోని వీళ్ళు ఏంటంటే ఆ బెనిఫిట్స్ అనేవి తీసుకోగలరు అనమాట. 5 lakhs వర్త్ వరకు కూడాను గవర్నమెంట్ అన్ని బేర్ చేస్తుందనమాట. ఎందుకోసం ఇది? సో పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా డిసీజెస్ అవి గట్ట వచ్చినట్లయితే, ఒకవేళ కేవలం డబ్బులు లేవు అనే దానివల్ల వాళ్ళ హెల్త్ పోకూడదు అని చెప్పేసి ఇలాంటి ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఫ్యామిలీకి వర్తిస్తుంది, 5 lakhs ఈవెన్ ప్రిషనర్స్కి కూడా వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆరోగ్యశ్రీ దేనికి అప్లై అవ్వదు అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రిషనర్స్ అని ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, అది రాంగ్. ఎందుకంటే రీసెంట్గా స్టేట్ క్యాబినెట్ ప్రిషనర్స్కి కూడా ఒప్పుకుంటున్నట్టు మనకి ఏంటి అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు ఈరోజు అన్నీ కూడా క్లియర్ అయ్యాయని. మీకు ఇంకా ఏమైనా ఒకవేళ డౌట్స్ కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ వరీ, డైలీ మన ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా అలాగా ఫిక్స్డ్గా ఫాలో అవ్వండి.
సో దట్ మీకు ఏంటి అంటే రివిజన్ అనేది జరుగుతుంది. ఆరోగ్యశ్రీ స్కీమ్ కానీ లేదంటే ఒకసారి ఇంగ్లీష్ ఛానల్ పాక్సో గురించి వీటన్నిటి గురించి కూడా ఒక్కసారి మీరు కూడా ఓపెన్ చేసి చదవడానికి ట్రై చేయండి. సో దట్ విన్న తర్వాత చదివితే మీకు మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ మీరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అమ్మ. డైరెక్ట్గా సురేష్ సార్ గైడెన్స్లోని కొన్ని కోర్సెస్ అనేవి రన్ అవుతున్నాయి. యాక్చువల్లీ మీకు సురేష్ సార్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ లైక్ 99% ఇన్ క్యాట్లోనే 99% అనమాట. అతను అండర్లోని కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేస్తున్నారు. లైక్ సీసాట్ ఇన్ఫైనిటీ, బ్యాంక్ ఇన్ఫైనిటీ, ఎస్ఎస్సి, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి, ఈ ఎస్ఎస్సి, ఆర్బీఐ గ్రేడ్ బి, క్యాట్ ఇన్ఫైనిటీ ఇవన్నీ కూడా రన్ అవుతున్నాము. చాలా చాలా తక్కువ అమౌంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. January 1st నుండి ప్రతిదానికి కూడా మీరు ఎక్స్ట్రా 2000 అనేది వేసుకోవాల్సి వస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఎస్సి ఇన్ఫైనిటీ 6000, January 1st నుండి మీకు ఏమవుతుందమ్మా 8000 అయిపోబోతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క కోర్స్ పైన సరే 2000 ఎక్స్ట్రా వేసేస్తున్నారనమాట. అండ్ తర్వాత మీకు ఏంటి అంటే దీంట్లో మీకు ఇంకా ఏమైనా ఒకవేళ డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మా నంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మ. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్సెస్ అనేవి వస్తున్నాయి. సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ పియర్స్. సో మీకు ఒకవేళ బెనిఫిట్ అయిందంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా బెనిఫిట్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి, కలిపి ప్రిపేర్ అవ్వండి. మ్యూచువల్గా సక్సెస్ అనేది సాధించవచ్చు. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఒకవేళ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. సో దట్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ నుండి ఏ సింగిల్ వీడియో కూడా మీరు మిస్ అవ్వరనమాట. ఓకేనా. సో సడన్గా కొన్ని వీడియోస్ అనేవి పెడుతూ ఉంటారు, ప్రోగ్రామ్స్ అనేవి కవర్ చేస్తూ ఉంటారు. వాటి అప్డేట్స్ మీకు ఉండాలి అంటే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. డోంట్ వరీ, హ్యావ్ ట్రస్ట్ ఇన్ యువర్ ప్రిపరేషన్, హ్యావ్ కాన్ఫిడెన్స్. You will clear definitely. Have a good day.